నువ్వు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పవా. అగో మీ మమ్మీ ఐస్ క్రీమ్ కాదు, నువ్వు ఐస్ క్రీమ్ అనుకుంటా. చైన్లు పట్టీలు తెగిపోయిందా? ఇది తెగిపోయింది. ఇన్ని రోజులు పెట్టుకొని ఉండే ఈ కొండ అనేది తెగిపోయింది. కన్నకు ఒకటి అట. మమ్మీ ఈమెకు బాగానే ఉన్నాయి కానీ చైన్లు మొత్తం ఈ చైన్సే అంటారా? పట్టీలు చైన్లు కాదు ఇసా పట్టీలు ఫుల్ ఉన్నాయి కానీ మొత్తం ఇవి మాసిపోయి ఉన్నాయి. వేసుకొని అన్నీ. ఇట్లాంటిది ఒకటే ఉన్నదా? ఇంకొక ఒక జోడే ఉన్నదా? ఒకటే ఉన్నది. ఒకటి వాళ్ళకి పెట్టేది ఉండే కట్నం పెట్టినాం. ఒకటి 2 కట్నాలు పోయినాయి. ఇప్పుడు ఎన్ని జతలు ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 ఆమె ఒకటి పట్టుకుపోయింది. 5 జతలు. వస్తలేవా? పాత మరి లూజ్ అయితే కావచ్చు, ఇక కొనాలి, లేకుంటే ఎక్స్చేంజ్ చేయాలి. ఎక్స్చేంజ్ చేస్తారేమో. గల్లు అంటే టైట్ అట్లా పెట్టకు, అవి అంత టైట్ పెట్టకు. లూజ్ అయితే కావచ్చు అంటాను. వద్దు అవి కడిగి పెట్టాలి. కర్రీ చూడు బాగా టైట్ ఉన్నాయి మొత్తం అంటుకొని. ఒకసారి చూపెట్టు. మొత్తం టైట్ ఇట్లా అగో కాళ్ళు మొత్తం. కన్నా హాయ్. అవే ఏం మాట్లాడుతున్నావు? చీముడు ముక్కు నిమ్మకాయ పెట్టి కడిగితే ఇవి వస్తాయా? వస్తాయి. అవి కడిగి పెట్టేసి ఇప్పుడు అది ఉండు ఇక అట్లనే. బీరువా ముయ్యి, ఎలుకలు సొరుతాయి. పాలు అట అటుకులు చాలు ఇక. పాలు తినండి ఇక. మమ్మీ చెంచా తీసుకున్నావా? వేడి ఉన్నదా? అది చీముడుతుడు అంది. ఇడియుడు కన్నా నాకు కొంచెం పెట్టు. చెంచలేదు కదా, ఏం కాదు. కృష్ణవేణికి స్వెటర్ కొన్నా, చూడండి స్వెటర్ ఎట్లా ఉన్నదో. చలి బాగా వేస్తుందని స్వెటర్ తీసుకున్నా. ఇది లేడీస్ది కాదు స్వెటర్, జెంట్స్దే. ఎందుకంటే అది ఎందుకు కొన్నామంటే ఒకవేళ నేను కూడా ఎటైనా పోతే వేసుకొని పోవచ్చు, లేకుంటే కృష్ణవేణికే పనికి వస్తుందని, కృష్ణవేణి కూడా వేసుకోవచ్చు అని అట్లా కొన్నాం. నాకైతే ప్రజెంట్ స్వెటర్ లేదు. కన్నకు ఉన్నది, మమ్మీకి ఉన్నది, కృష్ణవేణికి అయింది ఇప్పుడు. నాకు ఇక వచ్చే సంవత్సరం ఉన్నది. నువ్వు వేసుకుంటలేవు. అగో తీసుకురా అట స్వెటర్. ఇప్పుడు అద్దు, తర్వాత వేసుకునేవు. తిను ఫస్ట్. ఏమైంది?
నువ్వు తినావు, వాళ్ళు తింటారు. నీవే గ్లాస్ రైట్. చెంచాలేవు కదా. మమ్మీ నాకు ఒకసారి ఇస్తాను. కన్నా చూడు ఎట్లా సైలెంట్గా తింటాడు మంచిగా కదా కన్నా. కృష్ణవేణి వంట చేస్తుంది. ఏం కూర? పెసరపప్పు చేస్తా. పెసరపప్పు. పిల్లలు ఆడుకుంటాను ఇటు. सांग आता. हात कर ना. हाय फ्रेंड्स मन असा. నువ్వు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ చెప్పవా? అట్లా అనాలే హాయ్ ఫ్రెండ్స్ అని. అగో ముఖం కడుగుతుంది ఇప్పుడు శ్రీవేణి. అవే అయిందా? అగో అటు పెండ ఉన్నది రాసుకో కొంచెం. పెండ రాసుకో ఏమవుతుంది, నీళ్ళు ఆడుకుంటుంది ఈమె. నీళ్ళు ఎందుకు ఆడుకుంటున్నావు? అగో అగో అట్లా చేస్తుందట. ఇంకోసారి వచ్చినావు అనుకో అగో ఇప్పుడు అటు పోయి ఇటు చూడు, ఇటు చూసి కడుగు. మేము అన్నం తింటున్నాం, నువ్వు ముఖం కడుగుకుంటూ ఉంటే అట్లానే ఉంటావు. దా పా మనం అన్నం తిందామా? చూసుకో పా. కృష్ణవేణి పప్పు చేస్తా అన్నది కానీ గుడ్డు కర్రీ చేసింది. గుడ్డు కర్రీ చేసినా మరి పప్పు చేస్తాను అనుకున్నా. అత్తమ్మగా 3 గుడ్లు ఉన్నాయి కదా అవే కూర చేసాయి, ఒక పూట అవుతుంది అనేసి అన్నాక ఇది చేసిన గుడ్డు కర్రీ. అత్తమ్మ అన్నావుగా ఆమె నవ్వుతుంది అత్తమ్మ అనుకుంటు. నువ్వేమంటావు మమ్మీ? నువ్వు తిను, ఆ సెల్ నేను చూస్తా. సెల్ మంచిగా ఉన్నదట. సెల్ రా మమ్మీ, నేను బయటికి పోతా అన్నాక ఇల్లు పరిగెట్టుకుంటా వస్తాను అటు ఆడుకోవడానికి పోయిల్లు. తినేసి
బయట ఎండకు వెళ్ళినాం ఇక బయట ఎండ ఉన్నదని. మా నాన్నమ్మ కూర్చొని ఉన్నది, మా అమ్మ పడుకొని ఉన్నది. ఎటు మళ్ళా ఎటు? వాళ్ళు ఎటు పడితే అటు, ఇద్దరిది జోడి తిరుక్కుంటూ ఉంటారు ఊరు మొత్తం.